హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే లోన్ వాల్యూ. ఇప్పుడు మన స్టేట్ కానీ లేదా కంట్రీస్ కానీ ఇంటర్నేషనల్గా లోన్ తెస్తాయి, అంటే అదర్ కరెన్సీలో లోన్ తెస్తూ ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కావచ్చు, లేదా సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి కావచ్చు. సో కంట్రీస్ లోన్ తీసుకుంటూ ఉంటాయి. అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశమైనా తీసుకుంటూ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం లోన్ తీసుకున్నప్పుడు మన లోన్ వాల్యూని మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయకుండా ఉట్టి ఇంట్రెస్ట్ పే చేస్తూ కూడా లోన్ అమౌంట్ని తగ్గించుకునే అవకాశం ఉంది. కాకపోతే దానికి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక $100, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఫిగర్స్ చెప్తాను, ఓకే. సో మన కంట్రీ ఒక $100 అప్పు తెచ్చింది అనుకున్నాం, ఓకే. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 80 దాటుతుంది, 85-90 దాకా వస్తుంది డాలర్ వాల్యూ ఇన్ రూపీస్. సో ఇప్పుడు మనం అమౌంట్ లోన్ రీపే చేయాలనుకోండి, 95 ఇండియన్ రూపీస్లో పే చేయాల్సి వస్తుంది, ఓకే. ఇప్పుడు మనకి ట్రెండ్ కనుక ఇలా కంటిన్యూ అయితే మనం తీసుకున్న $100కి 95 బదులు 150 రూపీస్ కూడా పే చేయాల్సి రావచ్చు, 200 కూడా పే చేయాల్సి రావచ్చు, ఎవరికి తెలుసు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అలా కాకుండా మన రూపీ వాల్యూ ఇంక్రీజ్ అయిందనుకో, రూపీ వాల్యూ ఇంక్రీజ్ అవడం అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మనం డాలర్తో కంపేర్ చేస్తున్నాము. మనం ఏ కరెన్సీతో కంపేర్ చేసైనా మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, అందరూ డాలర్ గురించి మాట్లాడతారు కాబట్టి లెట్స్ కంపేర్ విత్ డాలర్ అనమాట. సో ఇప్పుడు మన రూపీ వాల్యూ పెరిగి డాలర్ వాల్యూ తగ్గే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఎకానమీ. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు డాలర్ 85 ఉంది, మనం ఇంట్రెస్ట్ పే చేస్తుంటాం. బట్ ఒక 2 years లోపు ఆ 85 ఉన్న డాలర్ని మనం 40కి తెచ్చాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం $100 తప్పు తీర్చడానికి ఎంత పే చేయాలి, 40 రూపీస్. సో అలా మనం అసలు పే చేయకుండా వడ్డీ పే చేస్తూ ఉన్నప్పటికీ మన లోన్ అమౌంట్ని తగ్గించుకునే అవకాశం ఉంది, ఓకే. మరి మన రూపీ వాల్యూ పెంచుకోవడం ఎలా అంటే, మోస్ట్లీ మన ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు మోస్ట్లీ ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ లేదా గూడ్స్. ఈ రెండు ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం వాడే వస్తువులు చూసాం అనుకోండి, వాటిల్లో మనం ఇండియాకి ఏ వస్తువులు వాడుతున్నాం, ఫారిన్ కంట్రీ ఏ వస్తువులు వాడుతున్నాం చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. మన ఫారిన్ కంట్రీ వస్తువులు ఎక్కువ వాడే కొద్దీ ఆటోమేటిక్గా రూపీ వాల్యూ పడిపోతూ ఉంటుంది అండ్ డాలర్ వాల్యూ పెరుగుతుంది. మనం ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఏ దేశం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, తక్కువ ఇంపోర్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇక్కడ రూపీ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది, ఓకే. సో అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇన్కమ్ డిస్పారిటీస్ గురించి నేను ఇంతకుముందు సెషన్లో మాట్లాడాను. సో అది కూడా ఇన్ఫ్లేషన్కి కారణం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్ ఉన్నారు, 100 రూపీస్ ఉంది, ఓకే. 90 పీపుల్ దగ్గర 10 రూపీస్ ఉంది. 10 పీపుల్, ఒక 10 మంది దగ్గర 90 రూపీస్ ఉంది అనుకోండి, ఓకే. 10 మంది దగ్గర 90 రూపీస్ ఉంది, 90 మంది దగ్గర ఎంత ఉంది, 10 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ రేటుకి అమ్మాల్సిందే, ఓకే. అంటే ఈ చిన్న 10 రూపాయలు ఉన్న 90 మంది వాళ్ళ ఫుడ్ వెళ్ళాలంటే వాళ్ళకి మనీ కావాలి కాబట్టి ఆబ్వియస్లీ వస్తువులకు ఉన్న డిమాండ్ పెరిగిపోతుంది, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో ఈ ఇన్కమ్ డిస్పారిటీస్ అనేది ఇన్ఫ్లేషన్లో ఇంకా క్రూషియల్, ఇంకా ఇంకా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ది నాకు తెలిసి ఇంకోటి లేదు. ఇన్కమ్ డిస్పారిటీస్ అనేది చాలా 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 పెద్ద ప్రభావం చూపిస్తుంది. సో ఇది ఒక రీజన్ అనమాట. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ఇన్కమ్ డిస్పారిటీస్కి రిమూవ్ చేయడానికి ఎలా అంటే, ఇప్పుడు మీకు 2014 అనుకుంటే అప్రాక్సిమేట్లీ అప్పటి వరకు వెల్త్ ట్యాక్స్ ఉండేది. అంటే
వెల్త్ ట్యాక్స్ అంటే నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ మీద 1% ట్యాక్స్ ఉంది. నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఏంటంటే మీరు వ్యాపారానికి వినియోగించకుండా ఉన్న ఆస్తుల మీద 1% ట్యాక్స్ కట్టాల్సి ఉంది. అది వెల్త్ ట్యాక్స్. ఇప్పుడు కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ని వెల్త్ ట్యాక్స్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ రెండు అయితే వేరు వేరు. ఓకే, సో ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ ఏమి నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఏంటి, నువ్వు బిజినెస్లో పెట్టుబడిగా పెట్టి బిజినెస్ కోసం వాడుతుంటే దాని మీద ట్యాక్స్ పడదు. అలా కాకుండా నువ్వు జ్యువెలరీ కొనుక్కున్నావు, లగ్జరీ కార్లు కొనుక్కున్నావు, ఈవెన్ లగ్జరీస్ ఐటమ్స్, అది బిజినెస్ కోసం కాదు, నీ పర్సనల్ పర్పస్ కోసం అన్నావు అనుకో, 1% ట్యాక్స్ పడేది ఇంతకుముందు. దాన్ని 2%, 3% చేసి నార్మల్ పీపుల్ మీద ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ డిస్పారిటీస్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఎటు ట్యాక్స్ పడుతుంది కాబట్టి వాళ్ళు కంపెల్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్. ఏంటి, వాళ్ళు ట్యాక్స్ కట్టకూడదు అనుకుంటే ఏం చేయాలి, వాళ్ళకున్న మనీని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. సో అలా చేయటం వల్ల అది ఇండైరెక్ట్గా మనకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కరెన్సీ వాల్యూ గురించి చూసినట్టయితే, ఏ ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ అనగా స్టాండ్ పాయింట్స్ మారుతూ ఉన్నాయి అనుకోండి, ఒక 4 yearsకి 5 yearsకి ఒకసారి లా అండ్ ఆర్డర్లో స్టాండ్ పాయింట్ మారుతూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 5 years తర్వాత లా అండ్ ఆర్డర్లో పాయింట్ ఆఫ్ వ్యూ స్టాండ్ ఆఫ్ పాయింట్ అనేది మారిపోయింది. మేము ఇది ప్రయారిటీ కాదు అది అంటారు. వాళ్ళు చేసిన చట్టాన్ని మార్చేశారు అనుకోండి. సో అలాంటి ఎకనామీలో ఎవరు వ్యాపారం చేయాలని అనుకోరు. పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చాలా ప్లానింగ్ తోటి మనకి ఎంత ఫస్ట్ ఏంటి ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ఇవన్నీ చేసుకొని దిగుతారు. అంత చేసుకొని దిగిన తర్వాత అది ఏదో ఇప్పుడు ఎవరో సమ్ పొలిటికల్ గ్రెడ్జెస్ కోసం ఏదో నువ్వు చట్టాలు మార్చేస్తారు అనుకోండి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు అంత కష్టపడి అంత పెట్టుబడి పెట్టినంత అవుట్. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇలా ఒకసారి 2 సార్లు జరిగినాయంటే ఇంకెవరు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అక్కడ అన్స్టేబుల్గా ఉంది, లా అండ్ ఆర్డర్ అనేది అన్స్టేబుల్గా ఉంది. బిజినెస్కి ఎప్పుడు ఏంటంటే మీకు ట్యాక్స్ తీసుకోవడం మీద కాదు ఫోకస్. ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టడానికి నువ్వు అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు ఎంఎన్సీ కైండ్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నారండి అంటే సమ్ క్రోర్స్ మిలియన్స్లో ఉంటాయి వాళ్ళ టర్న్ ఓవర్ కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ. అలాంటి వాళ్ళు ట్యాక్స్కి నో అనేది ఉండదు, కానీ బిజినెస్ కన్వీనియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నువ్వు ట్యాక్స్ తీసుకొని బిజినెస్ కన్వీనియన్స్కి కూడా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఎవరు చేయాలనుకుంటారు బిజినెస్? ఇక్కడ మీకు బిజినెస్ ప్రొడక్షన్ జరిగితే మనం వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, అలా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్ తగ్గించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. సో ఇలా కరెన్సీ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం డాలర్లో తీసుకున్నాం, రూపీలో కట్టాలి, రూపీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, డాలర్ వాల్యూ తగ్గిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మనం కట్టాల్సిన అమౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే మనం లోన్ ఏ కరెన్సీలో తీసుకున్నా అనేది డిపెండ్ అయి ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డాలర్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం రూపీ వాల్యూ ఇంక్రీజ్ చేయడం మీద ఫోకస్ చేసాం అనుకోండి, మనం అప్పు కొంచెం తగ్గించవచ్చు. అది చాలా క్రూషియల్ పాయింట్. సో ఇది చాలా రకాలుగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీ ఎకానమీ ఎదగాలి అంటే ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో ప్రో బిజినెస్గా వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సిచ్యువేషన్ చూసినట్టయితే యుఎస్ వాళ్ళేమో $1 lakh కంపెనీ వాళ్ళు పే చేయాలి వీసా ఇవ్వాలంటే ఎవరికైనా అంటున్నారు. సో కంపెనీ అలా కూడా కొంతమంది ఇండియన్స్ని తీసుకుంటారు జాబ్స్లోకి. అంటే ఒకళ్ళని ఎక్వైర్ చేసుకోవడానికి 1 lakh గవర్నమెంట్కి ఇచ్చి మళ్ళీ వీసా అప్రూవల్ ప్రాసెస్లో దాంట్లో సపోర్ట్ చేసి ఇదంతా కూడా తీసుకుంటారు. అండ్ ఇప్పుడేమో చైనా వాళ్ళు ఏదో సమ్ కే వీసా అని చెప్పి అది స్టార్ట్ చేశారు. ఇది కూడా బోత్ ఆర్ ఈక్వల్. అంటే సమ్ స్పెషలిస్ట్ని
H1 వీసా ఎలా ఉంటుందో సేమ్ అలాగే K వీసా చైనాలో స్టార్ట్ చేశారు. సో ఇండియన్స్ అక్కడికి వెళ్ళి సో అక్కడ కూడా జాబ్ చేయొచ్చు అని. కానీ మనం ఎంతసేపు ఆ దేశానికి వెళ్ళాలి ఈ దేశానికి వెళ్ళాలి దాని మీద కన్నా నో, మనం వాళ్ళని ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం వాళ్ళ చేత జాబ్ చేయించుకునే వాళ్ళకి మనం జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ప్రొడక్షన్. సర్వీసెస్ కన్నా కూడా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. యూరోప్ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ మీద స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీకు సర్వీసెస్ అనుకోండి, ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ అలా చేంజ్ చేసుకోవడానికి డిపెండింగ్ ఆన్ మార్కెట్ రేట్స్ అండ్ ఎక్కడ చీప్ లేబర్ ఉంది చూసుకొని వాళ్ళ సర్వీసెస్ అనేవి ఈజీగా షిఫ్ట్ చేసేయచ్చు. కానీ గూడ్స్ అనుకోండి, గూడ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మీరు గూడ్స్ రిసోర్సెస్ వీటి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రిసోర్సెస్ ఉంటాయి. సో అలా పెక్యులర్ స్పెషలైజ్డ్ రిసోర్సెస్ని వాళ్ళు వేరే కంట్రీ నుంచి ఇంకో కంట్రీ నుంచి తెచ్చుకోవాలంటే కష్టం. అండ్ క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి కొంచెం ఆప్టిమైజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసుకొని కొంచెం ఎక్స్పోర్ట్స్ పెంచుకునే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇలా కూడా మనం లోన్ బర్డెన్ తగ్గించుకోవచ్చు అనమాట, స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ. ఓకే, సో ఈ ఛానల్లో వీడియోస్ కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది, బట్ ఇన్ ఫ్యూచర్ దట్ డిపెండ్స్ అనమాట. యాక్చువల్గా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆస్ట్రాలజీ ఛానల్ అండ్ డిజిటల్ రిలయబిలిటీ ఛానల్. ఆ రెండింటిలో కూడా నేను చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దిస్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్న ఎకనామిక్ కండిషన్స్ కానీ జరుగుతున్న ఈవెంట్స్ కానీ సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం అవసరం అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో I will try to explore other countries' economies also, but still I feel like ఇది relevant time అనిపించింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.